అందరికీ నమస్తే. కథ నీలాంటి వాడే. రామేశం కామేశం ఇరుగు పొరుగున ఉన్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆట పట్టించి తను అతన్ని మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశానికి ఉండేది. అయితే అందుకు ప్రయత్నించినప్పుడల్లా భంగపడటం రివాజయింది. ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో ఊరి పెద్దలందరూ సమావేశమై శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలు ఇవ్వడం మానేశాడు. అక్కడే ఉన్న కామేశం బాధ నటిస్తూ, రామేశం సూచనలు ఇవ్వడం మానేశావేమని అడిగాడు. అనువు కాని చోట అధికులము అనరాదు అన్నాడు రామేశం. నీ మాట నెగ్గడం లేదని కోపమొచ్చిందా అన్నాడు కామేశం. ఆయన్ను రెచ్చగొట్టాలని. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నాడు రామేశం. అర్థమైంది, నీకు పెద్దరికం లేదని. సీతారాముల కళ్యాణానికి కూడా రావా ఏమిటి అన్నాడు కామేశం. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అన్నాడు రామేశం. అందరూ పెద్దలే అంటున్నావు, మరి అందరూ అందలమెక్కేవాళ్ళమైతే మోసేవాళ్ళెవరు అంటూ కామేశం తను ఓ సామెత ప్రయోగించి మెప్పు కోసం అందరి వంకా చూశాడు. రామేశం చటుక్కున ఆ ఎవడో నీలాంటివాడు దొరక్కపోడు అన్నాడు. అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలా పోయింది. ధన్యవాదములు.